గోదావరి కృష్ణా నదీ జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం పోరాడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజీ లేకుండా నీటి వాటాలు కేటాయించాలన్నారు. గోదావరి జలాల వాటాలో భాగమే ఇచ్చంపల్లి ప్రాజెక్టు అన్న ఆయన ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మించి రైతులకు మేలు చేస్తామన్నారు. కాళేశ్వరం ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ అన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రస్తుతం ఆ ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కింద కేంద్రం నిర్వహణలో ఉందని చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడుతామంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నాకు సీఆర్ఓ అందుబాటులో ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు పైన మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, బనకచెర్ల ప్రాజెక్టు మీద మీ స్టాండ్ ఎలా ఉంది? బంకచెర్లకు సంబంధించి కానీ గోదావరి కృష్ణా నది జలాలకు సంబంధించి కానీ ప్రతి బొట్టుపై ఉన్న హక్కుకు సంబంధించి ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. గోదావరి నది జలాలు కృష్ణా నది జలాల్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాటాకు సంబంధించి రాజీ లేకుండా ఇచ్చే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ చేయాలి. మేము దాని విధంగా పోరాటం చేస్తాం. బనకచెర్ల నిర్మిస్తే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉందా సార్? మేము అడుగుతా ఉన్నాం. గోదావరి నది జలాలకు సంబంధించిన వాటా, ఆ వాటాలో భాగంగానే ఈరోజు ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. నిర్మాణం చేసి గోదావరి ప్రాంత రైతులకు మేలు చేయాలని మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయంగా ఇచ్చంపల్లి అనుకోవచ్చా? కృష్ణా గోదావరి అటు ప్రక్కన కానీ అప్పుడు సంకల్పించిన మేము కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రభుత్వాలకు సంకల్పించిన ప్రాజెక్టులు కానీ ఈరోజు మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఆ కింద ప్రాంతాలకు సంబంధించిన నీటి హక్కు ఏది ఉంటుందో, ఎన్ని టీఎంసీల హక్కు ఎంత ఉంటుందో ఆ టీఎంసీలన్నీ సాధించి తీరుతాం. కాళేశ్వరం అనే అంశం విషయంలో అది ఫెయిల్ అయిన ప్రాజెక్టు. దాన్ని ఈరోజు డ్యామ్ సేఫ్టీ కింద కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. వారు ఇచ్చిన నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇది మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిన ప్రాజెక్టు చెప్తున్నారు. అదేవిధంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టు కూడా తమకు నిర్మించే ఆలోచన ఉంది. ఆ విధంగా ఆలోచన చేస్తున్నామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, పెద్దపల్లి.